ఇగో ఇలాంటి ఏదో బాడీ గార్డులని ఇంకెప్పుడు పెట్టుకోకు. వాళ్ళు నా బాడీ గార్డులు కాదు, జాకెట్ గార్డులు కాదయ్యా బాబు. నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చిన రౌడీ గాళ్ళు. అరే ఏమిటి రక్తం? పర్వాలేదు, చిన్న గాయం. పర్వాలేదేంటి అంత రక్తం వస్తుంటే? ఇంటికెళ్ళి మందేసుకుంటాగా. ఇంటికెళ్ళేదాకా అలాగే ఉంటే నీరసం వచ్చి పడిపోతావు. చెలి కోరుకున్న కౌగిలిలో బిగువంత బలవంత లేత లేత బుగ్గలలో ఎరుపెంత నునుపెంత జత చేరుకున్న వయసులలో వేడంత ఆశంత ఏమిటో మరి సుడిరేగి ఆవిరి చూసుకో అదే తొలి ప్రేమలాగిరి ఆగి ఆగి ఊగుతున్న సోయగాల కసి కసి కథకడి నీలి నీలి కన్నులలో మెరుపెంత తలుపెంత చెలి కోరుకున్న కౌగిలిలో బిగువంత వలపంత శృతి మీరిన మోహమే ఏమి ఆత్రమో సిగ్గుల ఆరాటమే ప్రాతకాలము విడువని మోమాటము సాయంకాలము లేనడుముల నాట్యమే నాలో పొంగి నీకై తొంగి చూసేదేవిటో జారే బయట సాటే చేరి చుట్టైనాడిటో నీలి నీలి కన్నులలో మెరుపెంత తడుకెంత నువ్వు కోరుకున్న కౌగిలిలో బిగువంత బలపంత చూడనా గురి ఒడి చేరని మరి దాటనా బరి ఆగాగు పోకిరి ఆగమెందుకో చెలరేగినందుకే వేగమందుకో మనువాడి చూసుకో సుముహూర్తాలు కుదిరేదాకా ఆగలేనులే వయ్యారాల మందారాలు వాడిపోలే చలి వంపుల్లో గిలిగిల్తల్లో కలగలిసిన సొగసుల తడి తడి తకధిమి నీలి నీలి కన్నులలో మెరుపెంత తలుపెంత చెలి కోరుకున్న కౌగిలిలో దిగువంత వలపంత లేత లేత బుగ్గలలో ఎరుపెంత నునుపెంత జత చేరుకున్న వయసులలో వేడంత ఆశంత ఏమిటో మరి సుడిరేగి ఆవిరి చూసుకో అదే తొలి ప్రేమలాహిరి ఆగి ఆగి ఊగుతున్న సోయగాల కసి కసి కథకడి నీలి నీలి కన్నులలో మెరుపెంత తలుపెంత చెలి కోరుకున్న కౌగిలిలో దిగువంత వలబంత అయ్యగారు ఇంట్లో లేరమ్మా, మీరు వస్తే డబ్బిమ్మన్నారు. బండాపు ఇక్కడ కూర్చున్నావేంటి పార్వతమ్మా? అబ్బాయి గారిని చూసిపోతామని. అబ్బాయి పొలానికి వెళ్ళాడు, లోపలికి వెళ్దాంరా. వద్దమ్మగారు, నేను వచ్చి చాలాసేపు అయింది. ఇదిగో సున్నుండలా. చిన్నయ్య, అమ్మగారు ఈవిని మన బండిలో దింపేసిరా. వద్దమ్మగారు, నేనే వెళ్తాను. పర్వాలేదు, కూర్చో.
అమ్మా ఏమ్మా చూసి ఎక్కచ్చుగా. చూస్తూనే ఎక్కాను బాబు. ఎవరు పిన్ని ఆవిడ? కుండలు అమ్ముకునేది. నువ్వురా. దయచేసి నేను చెప్పేది విను. నీకు చేసిన అన్యాయానికి అనుక్షణం కుమిలిపోతున్నాను. అందుకే నిన్ను అబ్బాయిని నాతో తీసుకువెళ్ళి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఆనాడు నిండు గర్భవతిగా ఉన్న నన్ను నడి రోడ్డు మీద వదిలేసి ఆస్తి కోసం ఓ కోటీశ్వరుడు కూతుర్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. ఆవిడికి బిడ్డలు పుట్టకపోయేసరికి ఇప్పుడు నా బిడ్డ కావాల్సి వచ్చాడా? మీరెన్నిసార్లు నన్ను వెతుక్కుంటూ వచ్చింది నా కోసం కాదు, మీ వంశానికి ఒక వారసుడు కోసం, మీ ఆస్తి దాయాదుల పాలు కాకుండా కాపాడడం కోసం. అవునా? చేసుకున్న పాపానికి కట్టుకున్న దాన్ని కూడా పోగొట్టుకున్నాను. కనీసం మన బిడ్డ అయినా. మన బిడ్డ కాదు, నా బిడ్డ. ఒక దేవుళ్ళంటి మనిషి కొడుగ్గా దర్జాగా బతుకుతున్నాడు. అదే ఎక్కడో చెప్పు. నా ప్రాణం పోయినా సరే చెప్పను. ఇక మీరు వెళ్ళొచ్చు. ఈ జన్మలో మీ ముఖం నాకు చూపించకండి. నువ్వేం చెప్పినా చేస్తాను, నువ్వేం అడిగినా ఇస్తాను. కానీ నీ బిడ్డను తిరిగి ఇచ్చేయమని మాత్రం అడగొద్దాం. అసలు నేను బతుకుతున్నదే వాడి కోసం. వాడు నా ప్రాణం. నేను కన్న తండ్రి కాదని తెలిస్తే వాడు కూడా. ఆసుపత్రిలో నర్సు కంటే నన్ను బాగా చూసుకుంటున్నారు ఆవిడ. ఆవిడకివ్వండి. నాకెందుకండి? ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోండి. గర్భవతిగా ఉన్నప్పుడు కామెర్లు రాకూడదు. డాక్టర్మా, మగబిడ్డ ఆడబిడ్డ ఏ బిడ్డైనా పనికొస్తుందని అన్ని ముందే తెచ్చేసాను. ఏ బిడ్డ? చిన్న ప్రాణమే కాదు, పెద్ద ప్రాణాన్ని కూడా కాపాడలేకపోయాను. అమ్మా, మా ఆవిడ పక్క మంచంలో ఉన్న పార్వతమ్మ మగబిడ్డను ప్రశ్నించిందండి. పార్వతమ్మ, పార్వతమ్మ, ఏమిటమ్మా ఇది? ఏమిటి పిచ్చి పని? దీనికోసమేనా బిడ్డను ఇన్నాళ్ళు కడుపులో పెట్టుకుని కాబట్టి? దగా పడ్డ ఆడదాన్ని ఆ పసి బిడ్డను చంపే హక్కు నాకు లేదని ఇన్నాళ్ళు బ్రతికాను. రేపు సమాజం వీడి తండ్రి ఎవరని అడిగితే సమాధానం చెప్పలేను. అందుకని ఇప్పుడు అనాథం చేసి పెడతావా? నువ్వు అనాథగా మిగిల్చిపోవాలనుకుంటున్నా. ఈ బిడ్డ నాకిస్తే నేనే తల్లి తండ్రి అయి పెంచుకుంటాను. వీడు నా బిడ్డ కాదన్న రహస్యం ఈ ప్రపంచానికే కాదు, వీడికి కూడా తెలియనివ్వకుండా పెంచుకుంటాను. వాడు నా కన్న బిడ్డ. ఎంత డబ్బైనా ఇస్తాను. నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డనేవును, నా బిడ్డనేవును. ఆ రోజు ఆవిడ దగ్గర తీసుకున్న డబ్బుకి ఈ రోజు వరకు వడ్డీ కట్టి ఆవిడకి ఇచ్చినట్టయితే ఆ బిడ్డను కన్నతల్లి లక్ష్మణకి ఇవ్వడం న్యాయం అనిపిస్తుంది. అదేలా? ఆ రోజు నీ బిడ్డకు పాలు కూడా పట్టించలేని పరిస్థితుల్లో నీ బిడ్డ నువ్వు దత్తత ఇచ్చావు. దాని నిమిత్తం పంచాయతీలో డబ్బు కూడా తీసుకున్నావు నువ్వు. అప్పటి తీర్పు ఇప్పుడు మార్చమంటే ఎలా కుదురుద్ది? కుదరదు. మార్చాల్సిందే. ఎప్పటికైనా బిడ్డ మీద కన్నతల్లికుండే హక్కు ఇంకెవరికీ లేదు. పెంచిన వాళ్ళు ఎంత మమకారం చూపించినా, బిడ్డని డబ్బు మీద నడిపించినా కన్నవాళ్ళు మాత్రం కాలేరు. ఈ తీర్పు ఆ దేవుడిచ్చింది. మార్చుకోకపోతే ఇది పంచాయతీయే కాదు. వచ్చిన దగ్గర నుంచి ఎవరితోనూ మాట్లాడటం లేదు. పంచాయతీలో ఏదో గొడవ జరిగిందంట. ఓ అదే. ఏనానా, నేను పంచాయతీలో నీకు వ్యతిరేకంగా మాట్లాడానని నువ్వు అన్నం తినకుండా కూర్చున్నావా? రేపు ఎవరితైనా ఆడది నీ కన్నతలని వస్తే నువ్వు కూడా నన్ను అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఏమో,
వెళ్ళిపోతానేమో. అయ్యో నాన్న, అసలు విషయం నీకు చెప్పలేదు కదా. లక్ష్మమ్మకి ఇక పిల్లలు పుట్టరట. అర్ధాంతరంగా వచ్చిన ఆస్తిని అడ్డం పెట్టుకుని ఆమె భర్తకి ఇంకో పెళ్లి చేయాలని ఆమె అత్త ప్రయత్నిస్తోందట. 10 మంది ముందు చెప్పలేక నాతో చెప్పి ఏడ్చింది నాన్న. అందుకే నీకు ఎదురు మాట్లాడాను. లేకపోతే నువ్వు నా కన్న తండ్రి కాకపోవడం ఏమిటి, నేను నిన్ను విడిచిపెట్టిపోవడం ఏంటి? లే ఆనందిద్దాం. ఏమండి ఈ ఇంట్లో కుక్కలు గాలి ఉన్నాయా? ఏమండి, ఎవడో కుక్కలు పట్టుకునేవాడు వచ్చాడు, వచ్చి చూడండి. ఆయన కుక్కలు పట్టుకునేవాడు కాదు, మా కాలేజీ ప్రిన్సిపాల్. రండి ప్రిన్సిపాల్ గారు. నమస్కారం సార్. ఏమిటి ఇంత దూరం వచ్చారు? మీ వాడు మా కాలేజీలో అన్నిట్లోనూ ఫస్ట్ వస్తున్నాడు, అందుకని ఈ కప్ అండ్ సాసర్ ప్రెజెంట్ చేద్దామని వచ్చాను. మరి ఇంత చిన్న కప్ప? ఏమండి అలా తీసి పారేకండి, కప్పు చిన్నదైనా కాపీ ఎక్కువ పడద్దే. ఇది కాఫీ కప్ప. దానికి కూడా పనుకోద్ది. ప్రిన్సిపాల్ షీట్స్ ని కప్పు శాస్త్రం అంటారనే. కూర్చోండి. ప్రిన్సిపల్ గారు, మా వంశంలో చదువు రుచి మరి ఈడు ఒకడేనండి. ఈడు ఇంకా గొప్ప గొప్ప చదువులు చదవాలని నా ఆశ. అబ్బా, కాజాలు రుచి చేయటం నాకు ఇప్పుడే తెలిసింది. ఏమండి ఇవి ఎలా చేస్తారో చెప్తే రేపటి నుంచి మా క్యాంటీన్ లో. ప్రిన్సిపాల్ ఏదో చెప్దామని వచ్చి ఏదో చెప్తున్నారు మీరు. అవును, ఏమండి గొప్ప చదువులు చదవాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. మీ వాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలంటే ఒక హోండా మోటార్ సైకిల్ కొని ఇవ్వాలి. చదువుకి మోటార్కి సంబంధం ఏమిటండి? ఉందే, మోటార్ ఉంటే స్పీడ్ గా రొబ్బొచ్చు, టైంకి దోశలు అయ్యొచ్చా. ప్రిన్సిపాల్ అన్నయ్య. ఏంట్రా అన్నయ్య నువ్వైనా నాతో చెప్ప. నేను చెప్తాగా. అవును బాబాయ్, మోటార్ సైకిల్ ఉంటే తొందరగా కాలేజీకి వెళ్ళొచ్చు రావచ్చు, చదవడానికి కూడా ఎక్కువ టైం ఉంటుంది. ఒరే ప్రిన్సిపాల్, మేకసరికి వాడానికి మంచి డిమాండ్ ఉందండి. జాంగ్రీకి మైసూరు పాకి గిరాకీ లేదండి, అందుకే ఆ కాజాల చేయాలో తమరు చెప్తే. ప్రిన్సిపాల్ అమ్మ ఏంటమ్మా ఇది? నేనేం చెయ్యండి, రోలు చూడగానే వచ్చి కూర్చున్నాడు. అమ్మో తప్పుగా. సరిగా ఉందేమో చూడు.